వారాహి నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని శ్రద్ధతో పూజిస్తే కష్టాలు నరఘోష పోతాయి. జూన్ 26 నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కాబోతుంది. ఈ మాసంలో ప్రధానంగా వచ్చే ముఖ్యమైన పూజా ప్రక్రియల్లో వారాహి నవరాత్రులు ప్రధానమైనవి. ఈ వారాహి నవరాత్రులు 2025 జూన్ 26 గురువారం నుంచి ప్రారంభమై జూలై 4వ తేదీ శుక్రవారం వరకు 9 రోజుల పాటు జరుగుతాయి. ఈ వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రుల్లో భాగంగా ఉంటాయి. ఈ వారాహి అమ్మవారి పూజ చాలా పవిత్రమైనదిగా, విశేషమైనదిగా భక్తులు భావిస్తారు. నరఘోష, దృష్టి దోషాలు, మానసిక వ్యాధులు, పిశాచ పీడలకు సంబంధించిన భయాందోళన దోషాలు తొలగిపోతాయని చెబుతారు. ఈ నవరాత్రుల్లో భక్తులు వారి కోరికలు నెరవేరాలని, కష్టాలు తొలగిపోవాలని ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠతో పూజలు చేస్తారు. నేటి ఆధునిక సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న కుటుంబ కలహాలు, అనారోగ్యం వంటి సమస్యలతో పాటు న్యాయపరమైన, ఆర్థికపరమైన ఇబ్బందులు, శత్రుబాధలు వంటి అనేక సమస్యలకు ఈ వారాహీదేవి ఆరాధన అద్భుతమైన పరిష్కారం చూపెడుతుందని నమ్మకం. మరీ ముఖ్యంగా వారాహి అమ్మవారిని పూజించడం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయని ప్రశక్తి. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని అభివర్ణిస్తారు. వారాహిదేవి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామాల్లో కూడా ఉంటుంది. లలితాదేవి తరఫున పోరాడటమే కాదు, భక్తులకు అండగా ఉంటుందంట ఈ వారాహి అమ్మవారు. ఈమెను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, ధైర్యం, స్థైర్యం కలుగుతాయనే బలమైన నమ్మకం కూడా ఉంది. ముఖ్యంగా శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దేశం పలు ప్రాంతాలలో వారాహి అమ్మవారి ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, ఒడిస్సా, వారణాసి, మైలాపూర్లో ఉన్న ఆలయాలు బాగా ప్రసిద్ధి, ఐశ్వర్యం, శ్రేయస్సు కలుగుతాయని విశ్వాసం. వారాహి అమ్మవారిని భక్తితో పూజిస్తే అనారోగ్యం, దుష్టశక్తులు, ప్రమాదాలు, చెడు కర్మల నుంచి కాపాడుతుందని, ఉపశమనం కలుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే ఐశ్వర్యం, శ్రేయస్సు ప్రాప్తిస్తాయని బలమైన విశ్వాసం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వారాహీదేవి ఆరాధన మనోశుద్ధి, మనస్సును శుద్ధి చేసుకోవడానికి తోడ్పడుతుందని, సంకల్ప శక్తిని అమ్మవారు పెంచుతుందని చెబుతారు. ఈ వారాహి అమ్మవారు సస్యదేవత కాబట్టి రైతుల పొలం దగ్గర వారాహి అమ్మవారి పూజ చేస్తే పంటల దిగుబడి ఉంటుందని కూడా నమ్ముతారు. వారాహి నవరాత్రుల్లో అమ్మవారి పూజా విధానం. ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని రాత్రి వేళల్లో 7 గంటల నుంచి 10 గంటల మధ్య పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని కొంతమంది చెబుతారు. ఈ అంశంపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. సందేహం ఉంటే పండితులను అడిగి తెలుసుకోవడం మంచిది. ఇక అమ్మవారి పూజ ప్రారంభించే ముందు శుభ్రంగా స్నానం చేసి ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి. కోరికలు చెప్పుకుంటూ సంకల్పం తీసుకోవాలి. అనంతరం వారాహి అమ్మవారి విగ్రహం లేదా పటాన్ని పీఠంపై ప్రతిష్ఠించాలి. పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. వారాహి అమ్మవారిని నైవేద్యం తీపి పదార్థాలు, పానకం, శనగలు, పాయసం వంటివి సమర్పించవచ్చు. ముఖ్యంగా బెల్లం పానకం అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. తర్వాత ప్రశాంతమైన మనసుతో వారాహి మూలమంత్రాలు జపించాలి. వారాహి అమ్మవారి స్తోత్రాలు పారాయణం చేయాలి. చివర్లో ధూపదీప నైవేద్యాల తర్వాత హారతిచ్చి పూజను ముగించాలి. అలాగే ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెబుతారు.